ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మన పాఠమునకు సహాయకరంగా ఆదికాండము 19వ అధ్యాయము 23 నుంచి 25 వచనాల వరకు. లోతు సోయరుకు వచ్చినప్పుడు ఆ దేశమున సూర్యుడు ఉదయించెను. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా వద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను ఆ మైదానమంతటిని ఆ పట్టణములలో నివసించు వారిని అందరినీ నేల మొలకలను నాశనము చేశాను. చూచారండి, ఇక్కడ ఈ మాటలు ఎంత బాధను భయానకాన్ని కల్పిస్తున్నాయో. నేల మొలకలను కూడా నాశనం చేశాడు. లోతు ఎప్పుడైతే ఆ సొదొమ గొమొర్రా పట్టణము దాటి బయటికి వెళ్ళాడో దేవుని ఉగ్రత, ప్రచండమైన ఉగ్రత, అగ్ని గంధకములు ఆకాశం నుండి కురిపించాడు. ఆ పట్టణాన్ని, ఆ భూభాగాన్ని, ఆ మైదానాన్ని సొదొమ గొమొర్రా ప్రజలు ఎంత మటుకు భూభాగాన్ని ఆక్రమించి ఉన్నారు. వారు ఎక్కడెక్కడ వారి పొలాలు, ఎక్కడెక్కడ వారి పశువులు, ఎక్కడెక్కడ ఏమున్నాయో ఆ హద్దును టార్గెట్ చేశాడు దేవుడు. ఆ మైదానాన్ని మొత్తాన్ని మ్యాప్ గీసేశాడు. అందులో అగ్ని గంధకాలు కురిపించి ప్రపంచ చరిత్రలో సొదొమ గొమొర్రా ఉనికి లేకుండా చేసేసాడు. ఏందో ఎంత కోపం దేవునికి. దాని ఉనికి కాన్ రాకుండా, అసలు అది ఏమైందో కూడా తెలియని రీతిగా భయంకరమైన ఆ కక్షను కుమ్మరించాడు దేవుడు. దేవుడు ఎంత కోపంగా ఆ పని చేశాడో మనం చూస్తున్నాం. అక్కడ మనం చదువుకున్న ఆ మాటల్లో ఈ భయంకరమైన పని జరగక మునుపు లోతుని బయటికి తీసేశాడు. లోతు నడుచుకుంటూ ఆ సోయరికి వెళ్ళేలేకి తెల్లారింది, సూర్యోదయం అయిందని రాయించాడు. అక్కడ పదాల్లో సూర్యుని గురించి, తెల్లవారుజామును గురించి రాసిన పదాలు ఉన్నాయి. అక్కడ సూర్యోదయం అవటం అంటే తన జీవితంలో ఒక క్రొత్త జీవితం ప్రారంభమైందని అర్థం. ఇప్పటి వరకు పాపాన్ని, నాశనాన్ని ఫుల్ స్టాప్ పెట్టాడని అర్థం. ఉదయం అయింది అంటున్నాడు. ఎంత ఆశ్చర్యం అండి. ఇంకా చూద్దాం, చూడండి. ఆదికాండం 19వ అధ్యాయము 27, 28 వచనాలను కూడా చూద్దాం, చూడండి. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి యెహోవా సన్నిధిని నిలిచిన ఆ చోటికి వచ్చి సొదొమ గొమొర్రా పట్టణాలను ఆ మైదానపు ప్రదేశమును యావత్తును చూడగా, అదిగో ఆ ప్రదేశపు పొగ ఆవము పొగవలే లేచుచుండెను. ఆవము పొగ అంట. ఆవం అంటే ఏందో, బట్టీల్లో నుంచి వస్తాయి. సున్న బట్టీలు, ఇటుక బట్టీలు కాల్చేటప్పుడు రింగులు రింగులు తిరుగుతూ పొగ, దట్టమైన పొగ, ఆకాశాన్ని అంటుతున్న పొగ చూచాడండి. అబ్రహాం ఉదయాన్నే వచ్చాడు, ఆ ప్రాంతాన్ని చూచాడు. తాను యెహోవా సన్నిధిని నిలబడి మాట్లాడిన ప్రాంతం. యెహోవా సన్నిధిని అబ్రహాం ఎక్కడ నిలబడ్డాడంటే మధ్యాహ్నము 18వ అధ్యాయంలో మధ్యాహ్నము అబ్రహామును దర్శించారు ఆ దేవదూతలు. ఆ రోజు సాయంకాలమే లోతును దర్శించాడు 19వ అధ్యాయంలో. ఆ రాత్రే, ఒక్కరోజే జరిగింది ఇదంతా. ఆ రాత్రే భోజనం పెట్టారు. లోతు వారి ఇంటికి తీసుకొచ్చాడు. ఆ గ్రామస్తులందరూ వచ్చి చుట్టుముట్టారు. వారిని అల్లరి చేయపోయారు. వారి నుంచి లోతు కాపాడాడు. దేవదూతలు అన్నారు, మీకు ఈ పట్టణంలో ఇంకెవరన్నా ఉన్నారేమో పిలుచుకొని రండి అన్నారు. లోతు వెళ్ళి బయటికి పిలుచుకురావడానికి వెళ్ళాడు. ఒక్కరు కూడా రాలేదు. ఇక సమయం అయిపోతుంది, మీరు రెడీ అవ్వండి, వెళ్ళిపోదామని చెబుతున్నాడు. ఇవన్నీ జరుగుతుంది ఆ సమయంలో. అయితే అబ్రహాము దగ్గర నుంచి వచ్చేటప్పుడే దేవదూతలు అబ్రహాముతో ఒక మాట చెప్పారు.
నేను చేయనుద్దేశించినది నా స్నేహితుడైన అబ్రహామునకు దాచెదనా? నేను సొదొమ గొమొర్రా పట్టణానికి దిగిపోతున్నాను, అక్కడ ఆ పట్టణాన్ని కాల్చివేయబోతున్నానని చెప్పాడు. అప్పుడు దేవుడి సన్నిధిలో అబ్రహాం కూర్చొని, అయ్యా, ఆ పట్టణంలో 50 మంది నీతివంతులుంటే ఆ పట్టణాన్ని కాల్చివేస్తావంటయ్యా అని 5 సార్లు బతిమలాడాడు అబ్రహాం. ఒకవేళ 45 మంది ఉంటారేమోనయ్యా, 40 మంది ఉంటారేమో, 30 మంది, 20 మంది, 10 మంది ఉంటారేమోనని చెప్పి ఎట్లా బతిమలాడుకుంటూ వచ్చాడు. ఏ సన్నిధిలో, ఏ స్థలములో అబ్రహాము అడిగాడో ఆ స్థలానికి పొద్దున్నే వచ్చాడు. ఏం జరుగుతుందో చూద్దామని వస్తే ఆ మైదానం నుంచి దట్టమైన పొగలేసిందంట. పొగలేస్తూ ఉంది. మనుషులు, గడ్డి, భూమి మొత్తాన్ని కాల్చిపారేసి దట్టమైన పొగలు లేస్తున్నాయి. ఆ పొగ ఆవపు పొగవలే ఉందంట. మరి దాని గురించి మనం ఎప్పుడు చూడలేదు, కానీ పేరైతే చదివాం. ఆవం పొగ అంటే ఏందో మరి పరిశుద్ధాత్ముడు రాయించాడు. మరి అది బట్టీలు పొగో లేకుంటే సున్న బట్టీలు పొగో, ఆవపు పొగ అని రాశాడు. దట్టమైన పొగ ఆ ప్రాంతం మొత్తం కాలిపోయి మనుషులు వాసన లేకుండా పోయింది. ఎందుకు దాన్ని అలా చేశాడు దేవుడు? నేను ఇందాక మీకు చెప్పాను ఒక మాట. అబ్రహాముకి, లోతుకి వారి ఆస్తి వీరాస్తి ఒకసాట కలిసి నివసించలేక అబ్రహాం అడిగాడు, తమ్ముడు, ఈ ప్రదేశం అంతా నీ కనుదృష్టిలో ఉంది, నీ ఇష్టమైన స్థలానికి నీ వెళ్ళు, మిగిలిన స్థలంలో నేను ఉంటానని చెప్పినప్పుడు లోతు కనులెత్తి సొదొమ గొమొర్రా పట్టణాన్ని చూచినప్పుడు అది పచ్చగా ఉంది, పాడి పంటలతో నిండినట్లుగా ఉంది, మనుషులు డెవలపింగ్ బ్రహ్మాండంగా ఉంది, నీళ్లు వాళ్ళ గొర్రెలకి, వాళ్ళ మేకలకి, వాళ్ళ ఎద్దలకి, వాళ్ళ యొక్క ఒంటెలకి సమృద్ధి ఆహారం ఉంది, బాగా మా పశువులు వృద్ధి చెందుతాయి, డబ్బు సంపాదించుకుంటాం, పాల ఫ్యాక్టరీలు కడతాం, ఏదేదో చేద్దాం అనుకుని ఆశపడి ఏ సొదొమ గొమొర్రా పట్టణాన్ని కనులెత్తి లోతు చూసి ఆశించాడో, ఆ పట్టణాన్ని చూసి ఆశపడ్డాడు, దాన్ని భస్మం చేశాడు దేవుడు. దేన్ని చూసి నువ్వు ఆశించి దేవుని బిడ్డను వదిలిపెట్టి, ప్రార్థన వదిలిపెట్టి, బలిపీఠాన్ని వదిలిపెట్టి, దైవ సహవాసాన్ని వదిలిపెట్టి పాపాత్ములతో కూడి పాపం చేస్తావో ఆ పట్టణాన్ని లైఫ్లో చూడకుండాట్టుగా చేస్తానన్నాడు. భస్మం చేశాడండి. అబ్రహాము చూశాడు, అయ్యా, మనుషుల చేతుల్లో పడితే నేను కాపాడేవాడిని నా తమ్ముణ్ణి, ఇప్పుడు నీ చేతిలోనే పడ్డాడు, నేనేం చేయగలను? ఆనాడు 5 రాజులు నా తమ్ముడైన లోతు ఉన్న సొదొమ గొమొర్రా పట్టణాన్ని దోచుకుని వెళతంటే నా ఇంట పుట్టిన వారిని దగ్గర పెట్టుకొని వాళ్ళందరిని జయించి తీసుకొచ్చా. ఇప్పుడు నువ్వు వాళ్ళను మనుషులకు అప్పగించలేదయ్యా, నీవే పగ తీర్చుకుంటున్నావు, నేనేం చేయగలను అని అబ్రహాము ఆ చోటు నిలిచి చూస్తూ ఉన్నాడు. ఆదికాండం 18వ అధ్యాయంలో ఎక్కడ చూస్తున్నాడు మనం ఆ మాట కూడా చూద్దాం. చూడండి, ఆదికాండం 18:22 వచనంలో, ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపు వెళ్ళిరి, అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలిచి ఉండెను. ఎక్కడైతే అబ్రహాము ఆ దైవ సేవకులతో, ఆ దేవుని దాసులతో, ఆ దూతలతో మాట్లాడాడు, అక్కడ ఆ మైదానములో అక్కడే నిలబడి చూస్తూ ఉన్నాడు. యెహోవా సన్నిధిని నిలిచి ఉన్నాడు అబ్రహాం. అబ్రహాంకి యెహోవా సన్నిధిలో నిలవటం అలవాటు. మనము యెహోవా సన్నిధిలో నిలవలేం, లోకానికి పాపానికి పరిగెత్తుతాము. దైవ సన్నిధిలో నిలబడే అలవాటు మన దగ్గర లేదు. అబ్రహాముకు యెహోవా సన్నిధిలో నిలిచే అలవాటు ఉంది. నిలబడ్డాడు, నిలబడి చూస్తూ ఉన్నాడండి. ఇదంతా అనుకుంటున్నప్పుడు నాకు అనిపించిన విషయం ఏంటంటే, దేవుడు ఇంత అన్యాయంగా కాల్చివేయటానికి ఇష్టపడ్డా? ఎందుకు అలా చేశాడు దేవుడు? దేవునికి ఈ చిన్నవారిలో ఏ ఒక్కరు నశించి నరకానికి వెళ్ళటము
నా తండ్రి చిత్తము కాదు అన్నాడు కదా. ఎంత ఘోర పాపాత్ములైనా క్షమిస్తానంటున్నాడు కదా. ఎందుకు క్షమించలేకపోయాడు? ఇంతమందిని ఎందుకు నాశనం చేశాడు? నినివే పట్టణ ప్రజలు కూడా ఇట్నే పాపం చేశారు కదా. వారి దోషము నా సన్నిధికి చేరిందని చెప్పాడు కదా. వారిని నాశనం చేస్తానని చెప్పి ప్రకటించాడు కదా. మరి యోనాను పంపించి ఆ పట్టణంలో వాక్యం ప్రకటించగానే వాళ్ళందరినీ మళ్ళీ మనసు మార్చుకుని బతికిచ్చేవు కదా. ఒక్కడు కూడా సావకుండా, ఆ పశువులు కూడా సావకుండా వారందరినీ క్షమించేవే. మరి ఈ సొదొమ గొమొర్రా పట్టణాన్ని ఎందుకు భస్మం చేసావు? కారణం ఏంటి ప్రభువా అని నేను ధ్యానం చేసినప్పుడు నాకు వచ్చిన తలంపు ఏంటంటే, ఆ పట్టణంలో దేవుడు ముందుగా హెచ్చరించాడు. ఎవరిని అన్యాయంగా ఆయన శిక్షించడు, ఎవరిని అక్రమంగా చంపడు. ఆయన గురించిన మాట ఒకటి ఉంది, చదువుతాం చూడండి. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 23వ వచనంలో, మీరు వారి ప్రవర్తనను క్రియలను చూచి నేను చేసినదంతయు నిర్హేతుకముగా చేయలేదని మీరు తెలుసుకొని ఓదార్పు నొందుదురు. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. మీరు బాధపడుతున్నారు కదా ఇంత దారుణంగా చేశాడని. నిర్హేతుకంగా కారణం లేకుండా నేను ఈ పని చేయలేదని మీరే తెలుసుకుంటారు అంటున్నాడు. కారణం లేకుండా ఎవరు నేను ఇలా చేయను. సొదొమ గొమొర్రా పట్టణ ప్రజలు ఎలాంటి వారో, వారిని ఎంత ఘోర పాపాత్ములైనా క్షమించాలనే మనసు ఆయనకుందంట. ఉదాహరణకి దూతలను పంపించి, అయ్యా ఎలా ఉంది పట్టణం, క్షమించడానికి ఏమన్నా అవకాశాలు ఉన్నాయా? కృప చూపించాలని ఉంది, నా కృప వారి మీద కుమ్మరించాలని ఉంది. ఎలా ఉన్నారు చెప్పండి అని దూతలను అడిగితే, ఏ అవకాశం లేదు ప్రభువా, వారిని ఖచ్చితంగా చంపాల్సిందే, కానీ నేను కృప చూపించాలని ఆశగా ఉంది. ఒక్కసారి 20 ఏళ్ల క్రితం అబ్రహాము ద్వారా ఆ పట్టణాన్ని రక్షించాడు. అదొక హెచ్చరిక. అంత మాత్రమే కాక ఆ రాత్రి లోతు చేత బతిమలాడిచ్చి పంపించాడు. రండి, ఎవరన్నా రండి 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 అని. ఒక్కరు కూడా వినలా. కృప చూపించాలని ఆశగా ఉంది నాకు. నేను అక్రమంగా అన్యాయంగా ఎవరిని నిర్హేతంగా చంపను. నేను చంపబోయే ముందు వాళ్ళకి హెచ్చరికలు ఇస్తా. ఉదాహరణకి లూకాసు వార్త 13వ అధ్యాయము 6వ వచనంలో, మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్ల వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టు పండ్లను వెదక వచ్చి ఉన్నాను, గాని ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమి ఏల వ్యర్థమైపోవాలనని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. చూచారండి, ఒక ద్రాక్ష చెట్టుని నరకాలన్నా, ఒక ద్రాక్ష చెట్టుని శపించాలన్నా ఊరకే చేయలా. 3 సంవత్సరాలు ఎతికాడంట, 3 సంవత్సరాలు కనిపెట్టాడంట. ఇక నరికేయి అన్నాడు. ఊరకే చేయటం ఆయన. మరొక సందర్భంలో, నీవెన్నటికి నీ కాయలు కాయకుండా ఉందువుగా కని చెప్పగానే మరొక సువార్తలో ద్రాక్ష చెట్లు చెట్లతో సహా ఏర్లతో సహా ఎండిపోయింది. ఇట్లా పగ తీర్చుకోవటంలో ఎలాగో ఆయన ఉగ్రతను ఉపయోగించడానికి ముందు ఆయన దయా కనికరాలు చూపిస్తూనే ఉన్నాడు. దయ చూపించకుండా, కనికర పడకుండా ఏ పట్టణమునైనను ఏ మనుషునైనా నిర్హేతుకంగా ఆయన చంపడని మీరు తెలుసుకోవాలంటున్నాడు. మనం చదివిన యెహెజ్కేలు గ్రంథంలో మీరు తెలుసుకోండి, నేను నిర్హేతుకంగా ఎవరిని చంపను. ఏ మనుషునైనా ఏ పట్టణమునైనా కారణం లేకుండా నేను చేయను. ఎంతో జాలి చూపించా. కృప చూపుటకు ఏమైనా అవకాశం ఉందేమో చూడండి అని అన్నా. దైవదాసులను పిలిపించి, దేవదూతలను పిలిపించి ఆ భయంకరమైన పట్టణం మీద నా కృప కుమ్మరించడానికి
ఏమైనా అవకాశాలు ఉన్నాయేమో చూడండి అన్న. ఏమాత్రం ఛాన్స్ లేదయ్యా అని చెప్పారు. ఆ రాత్రికి రాత్రి లోతు తన మనుషులను పంపించాడు, పోయి అడిగిరండి ఎవరన్నా వస్తారేమోనని. దేవదూతలు క్షుణ్ణంగా చెప్పారు, కొన్ని గంటలకే ఈ పట్టణము భస్మం కాబోతుందని. ఎంత చెప్పినా వినలేదండి. ఆయన తీర్పులు న్యాయం అంటారా, అన్యాయం అంటారా? ఆయన తీర్పులు న్యాయం అండి. ఆహా, ఆయన తీర్పులు ఎంత గొప్ప అని బైబిల్ మనకు క్షుణ్ణంగా చెబుతుంది. ఆయన తీర్పులు ఎంత గొప్పవో, ఎంత వాస్తవమైనయో, ఎంత నిజాయితీ కలిగినవో. ముందుగా ఇన్నిసార్లు హెచ్చరించిన తర్వాత ఇక విననప్పుడు మాత్రమే తన ప్రచండ కోపాన్ని కుమ్మరిస్తున్నాడు. ఈ విషయాలు మనము ఆడ నీట్గా స్పష్టంగా చూడగలుగుతున్నామండి. అయితే లోతు నీతివంతుడిగా కనబడుతున్నాడంట. పాపాత్ముల మధ్య ఉన్న కొత్త నిబంధనలో కూడా చెప్పాడు, ఆయనలో నీతి ఉందయ్యా, యథార్థత ఉందయ్యా అని. చూద్దాం, ఆ మాటను చూద్దాం. చూడండి, 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7-8 వచనాల్లో, దుర్మార్గులు కామ వికారమైన నడవడి చేత బహు బాధపడిన నీతివంతుడు లోతును తప్పించెను. ఆ నీతివంతుడు వారి మధ్య కాపురం ఉండి తాను చూచిన దానిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమ క్రియల విషయములో దినదినమును నీతిగల తన మనసును నొప్పించుకుని వచ్చాను అని రాయబడి ఉంది. లోతు భయంకరమైన స్థలంలో ఉన్న తన నీతిని కొన్ని విషయాల్లో కాపాడుకున్నాడంట. అన్ని విషయాల్లో ఒకవేళ కాపాడుకోలేకపోయాడేమో కానీ కొన్ని విషయాల్లో తన నీతిని కాపాడుకున్నాడని బైబిల్ చెబుతుంది. పేతురు కొత్త నిబంధనలో రాశాడు ఆయన గురించి. నీతివంతుడైన లోతు దినదినము వారి కామ వికార చేష్టలను చూసి తన మనసులో నొచ్చుకుంటున్నాడంట, బాధపడుతున్నాడంట. అలాగైతే నీతివంతునికి రక్షణ కలిగే అవకాశం ఉంది. అబ్రహాం వేడుకున్నాడు లోతుని గురించి, కానీ నీతివంతుని రక్షిస్తానని దేవుడు చెప్పాడు. చూద్దాం, చూడండి, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనంలో చూడండి, ఉగ్రత దినమందు ఆస్తి అక్కరక రాదు, నీతి మరణము నుండి రక్షించును. చూచారండి, ఇప్పుడు లోతు రక్షింపబడటానికి కారణం ఎలాంటిదో చూడండి. ఉగ్రత వచ్చేటప్పుడు ఆస్తి అక్కరక రాదు, ఆస్తి కాపాడలేదు. ఉగ్రత వచ్చినప్పుడు నీకెంత ప్రాపర్టీ ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా, అది నిన్ను కాపాడలేదు. ఇక్కడ రాయబడి ఉన్న మాట అది. ఉగ్రత దినముందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మాత్రమే నిన్ను రక్షించును అని రాయబడింది. నీతిగా జీవించాడంట లోతు. నీతిగా జీవించినందువలన నీతివంతుడు రక్షింపబడతాడు అని రాయబడి ఉంది. అందుకే నీతితో పాటు ఆ లోతుతో పాటు తన 2 కుమార్తెలను, తన భార్యను కూడా రక్షించాడు. దేవుడు ఎంత జాలిపరుడో, ఎంత కనికర సంపన్నుడో తెలుసుకోవటానికి లోతుతో కొన్ని 100 అడుగులు నడిచిందో నడవలేదో తన భార్య దేవుని మాటని ధిక్కరించి వెనక్కి తిరిగి చూసి ఉప్పు స్తంభం అయిపోయింది. ఆ తర్వాత తన 2 కూతుళ్ళు ప్రపంచ చరిత్రలోనూ యుగ యుగాలు తట్టుకోలేని ఆ చరిత్రను చూస్తే, ఆ ఆలోచన చూస్తే, యుగ యుగములో అయ్యో 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 అనుకునేంత పాపం చేసిన లోతు కుమార్తెలను కూడా రక్షించాడంటే, ఆ నలుగురిలో కూడా 3 డ్యామేజ్ అయిపోయారు. లోతు ఒక్కడే ఉన్నాడంటే ఇంతమందిని రక్షించడంలో మిగిలిన సొదొమ గొమొర్రా పట్టణ ప్రజలందరినీ రక్షించకపోవడానికి కారణము వారెంత ఘోర పాపాత్ములో ఊహించలేము. ఎందుకంటే రక్షించిన నలుగురిలో 3 ఇంత డేంజర్ పాపాలు కలిగిన వారుగా ఉన్నారు. అంత పాపాలున్నా కూడా రక్షించాడు వాళ్ళని. ఇక సొదొమ గొమొర్రా పట్టణస్తులను రక్షించలేదంటే కారణం
వాళ్ళు ఎంత డేంజరకరమైన పాపాల్లో ఉన్నారో అది వర్ణించటానికైనను చూపించటానికైనను దేవునికి చేత కాలేదు గనక కాల్చి పారేశాడు. వారి మాటలను వర్ణించడానికైనను వారి చేష్టలను చూపించడానికైనను ఆయనకి ఇష్టం లేదు కావాలా. అంత ఘోర పాపాలు చేసి ఉంటారు వాళ్ళు. ఇదిగో ఇంత ఘోర పాపాత్ముల్ని రక్షించాడు. యుగ యుగాలలో లోతు కుమార్తెల చరిత్రను చూసుకొని అసహించుకుంటారు. అటువంటి వారినే కాపాడాడు. భర్తతో 10 అడుగులు నడిచిందో నడవలేదో దేవుని మాటను అతిక్రమించి ఉప్పు స్తంభం అయింది. అటువంటి ఆమెనే రక్షించాడు. మరి ఆ సొదొమ గొమొర్రా పట్టణ ప్రజలను రక్షించలేదంటే వారు తీవ్రమైన పాపులై ఉంటారు. దేవుడు క్షమించలేకపోయి ఉంటాడు. అందుకే వారి ఊసు లేకుండా కాల్చి పారేశాడు అనుకుంటున్నా. ఓ ప్రియమిత్రమా, ఈనాడు కూడా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సాతాను పెట్టే శ్రమ కంటే కూడా సాతాను పెట్టే ఆశలకు భయపడాలి మనం. సాతాను శ్రమ పెట్టినా మనల్ని ఏం చేయలేడండి. సాతాను శ్రమ పెట్టిందంటే భయపడాల్సిన అవసరం లేదు. సాతాను నీకు ఒకవేళ ఆశలు చూపించాడు అనుకో, అదిగో లోతుకి మన పితరుడైన లోతుకు చూపించినట్లుగా సొదొమ గొమొర్రా పట్టణము ఏదేను తోట వలె ఉన్నట్టుగా చూపించినట్లుగా నీకు కూడా బంగారపు ఆశో, డబ్బు ఆశో, షేర్ల ఆశో, పొలం ఆశో, డబ్బుల ఆశో, ఏ ఆశో చూపించాడు అనుకో, దేనికి భయపడాలా? నిన్నే ఉచ్చులో పడేసి నిన్ను నాశనం చేయటానికే వాడు ఈ ఉచ్చులేశాడు నీకు అని భయపడాలా? వాడు పెట్టే శ్రమలకు భయపడకూడదండి. వాడు చూపించే భోగ సంబంధమైన ఇట్టాటి దురాశలకు, ఇట్టాటి లౌకిక సంబంధమైన ఆశలకు భయపడాలి. లోతు వాటికి భయపడలేదు కాబట్టి భయంకరమైన శ్రమానికి చిక్కుకోవాల్సి వచ్చింది. ఈనాడు యేసుక్రీస్తు వారు శ్రమ పెడితే ఏం చేస్తాడండి? ఆయన హెచ్చరిస్తాడు, బుద్ధి చెబుతాడు, పాఠం చెబుతాడు. అపవాది నమ్మిచ్చి మోసం చేస్తాడు. లోతును అపవాది సొదొమ గొమొర్రా పట్టణాన్ని చూపించి నమ్మిచ్చాడు. నమ్మిచ్చి ఏం చేశాడు? నాశనం చేశాడు, కానీ బాగు చేయలా. బాగాడండి. లోతు అపవాది నమ్మిచ్చి మోసం చేస్తాడు. దేవుడు హెచ్చరించి శిక్షించి నిన్ను బాగు చేస్తాడు. ఏది కావాలండి? నమ్మిచ్చి మోసం చేసేది కావాలనా? శిక్షించి రక్షించేది కావాలనా? మనకేది కావాలండి ఇప్పుడు చెప్పండి? అపవాది నమ్మిచ్చి మోసం చేస్తాడు, దేవుడు శిక్షించి రక్షిస్తాడు. దేవుడు శిక్షించిన బెటరే. అపవాది శిక్షను మనము అనుభవించినా పర్వాలేదు, కానీ వాడు చూపించే భోగ సంబంధమైన ఆశలకు మాత్రం మనము ఇష్టపడకూడదండి. ఎక్కడ పడిపోతాము, ఏమైపోతాము, మన పితృడాల లోతులాగా దాన్ని మనం జాగ్రత్తగా ఉంచుకోవాలని మీకు సూర్యుడు ఉదయించాడని రాయాల్సిన అవసరం లేదు. సూర్యునికి మానవులకి సంబంధం ఏంటంటే దేవుడి గురించి రాయబడింది, నీతి సూర్యుడని. ఆ మాట రాశాడు బైబిల్లో. మలాకి గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనంలో, అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, ఆయన రెక్కల ఆరోగ్యము కలుగజేయును కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లుగా గంతులు వేయుదురు. చూచారండి? ఆయన నామం కొరకు మనం ఎదురు చూస్తున్న మనకి దేవుడు నీతి సూర్యుడు ఉదయించును అని మలాకీలో చెప్పాడు పాత నిబంధనలో. అప్పటికి ఇంకా యేసుక్రీస్తు వారు పుట్ల. ఇప్పుడు 2024 సంవత్సరాలైంది ఆయన పుట్టి కూడా. నీతి సూర్యుడు ఉదయించాడు, మనకి గొప్ప రక్షణ కలుగుతుంది. అదిగో మన పితరుడైన లోతుకి సూర్యోదయమైనది. సోయారుకు వచ్చినప్పుడు తెల్లవారి సూర్యుడు ఉదయించాడంట రాయబడింది. ఒక క్రొత్త లైఫ్ అతనికి ప్రారంభం అవ్వాల్సింది, కానీ ఆ లైఫ్ ఎలా చేశాడు? కానీ అదంతా మనకు చరిత్ర చెబుతుంది. నిజమేనండి, సూర్యోదయం ఏంటంటే
ఒకవేళ అతను తన నీతిని బట్టి తన కుమార్తెలతో పాపం చేసిన ఆ పాపము కొన్నాళ్ళకి ఆ బిడ్డలకి వాళ్ళకి శాపంగా మారిన శాపములో నుంచి దేవుడు ఆశీర్వాదాన్ని తెచ్చాడండి. నీతి సూర్యుడు ఉదయించాడు అన్నాడు కదా. ఆ సొదొమ గొమొర్రా పట్టణాల్లో నుంచి బయటకు వచ్చిన లోతు కుమార్తెల ద్వారా పుట్టిన పెద్ద కుమార్తెకు పుట్టిన కుమారుడి పేరు మోయాబు, చిన్న కుమార్తెకు పుట్టిన కుమారుడి పేరు అమ్మోను. ఈ మోయాబీయుల ద్వారా రూతు వచ్చింది. రూతు బోయజుకు భార్య అయింది. బోయజులో నుంచి యెషయా వచ్చాడు. యెషయాలో నుంచి యేసుక్రీస్తు వారు వచ్చాడని రాయబడి ఉంది. ఎంత ఆశీర్వాదం అండి నిజంగా. నీతి సూర్యుడు ఉదయించాడు మన కోసం. వారు కూడా అరుణోదయమైంది, సూర్యుడు ఉదయించాడు. లోతు సొదొమ గొమొర్రా పట్టణాన్ని దాటి అవతలకు పోగానే మంటలు చెలరేగినవి, భస్మం అయిపోయింది ఆ పట్టణము. దేవుడు ఎంత ఆశ్చర్యంగా మ్యాప్ గీచాడోనండి. కరెక్ట్ గా ఆ సరిహద్దులలో ఏమి మిగలకుండా చేశాడు. దేన్ని చూసి ఆశపడ్డాడు దాన్ని ఇక చూడకుండా ఉండేటట్టుగా చేశాడు. అందుకనే కదా దేవుడు కొత్త నిబంధనలు ఒక మాట రాశాడు, నాకంటే నీవు దేనిని ఎక్కువగా ప్రేమిస్తే అది నీకు లేకుండా చేస్తానన్నాడు. నీ కుమార్తెని ప్రేమించినా, నీ భార్యని ప్రేమించినా, నీ భర్తని ప్రేమించినా, నీ కుమారులను ప్రేమించినా, నీ ఆస్తులను ప్రేమించినా, నీ స్నేహితులను ప్రేమించినా, నాకంటే నీవు ఎక్కువగా దేన్ని ప్రేమించినా అది నీకు ఉండకుండా చేస్తానన్నాడు. ప్రతి విశ్వాసి జీవితంలో మొట్టమొదటి ప్రయారిటీ దేవుడికే ఇవ్వాలి. ఆ తర్వాతనే మన పిల్లలకి మన భార్యలకి ఇచ్చేది. దేవుడు కూడా తీసి దెబ్బలో వేసి నా బిడ్డలే ముఖ్యం, నా భార్య ముఖ్యం, నా భర్తే ముఖ్యం అనుకుంటే వాళ్ళు ఉండరు. అందుకనే దేవునికి మొదట ప్రయారిటీ ఇవ్వాలి. సాతానుడు కూడా లోతు జీవితంలో ఇలాగ చేశాడు. దేవుణ్ణి తీసేసేటట్టుగా, ఆస్తి మీద మోమాటం కలిగేటట్టుగా ఆస్తిని చూపించాడు. ఈ ఆస్తి మొత్తం ఈరోజు బూడిదైపోయింది. ఆ రోజు చూడటానికి ఏదైనా తోట వలె ఉంది, ఈ రోజు మొత్తం శ్మశానంలా కనపడుతుంది. కళ్ళారా చూస్తున్నామండి వీటన్నిటినీ. ఆనాడు దృష్టాంతములుగా జరిగినాయి, ఆనాడు పాఠాంతరములుగా జరిగినవి, ఈనాడు మనం దృష్టాంతములుగా చూస్తున్నాం. అయ్యో నిజమేనే అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఈ ప్రపంచం ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే బైబిల్ కూడా చెబుతుంది. ఇప్పుడు పరిస్థితి కూడా ఎట్లా ఉందో ఒకళ్ళు మీరు ఎలా ఉంటారో చూస్తున్నారు. ఆఖరిగా ఈ మాట చూసి మనం ముగించుకుందాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం, అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమి భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినం వరకు అగ్ని కొరకు నిలవ చేయబడినదై అదే వాక్యం వలన భద్రము చేయబడి ఉన్నది. ప్రేమిత్రులారా, ఈ మాటలు ఆలకించండి. ఇప్పుడున్న భూమి ఆకాశం కూడా అగ్ని కొరకు నిలవ చేయబడి ఉందంట. అగ్ని కాల్చబోతుంది. ఆనాడు సొదొమ గొమొర్రా పట్టణాలనే కాదు, ఇప్పుడున్న ఈ భూప్రపంచాన్ని కూడా అగ్ని కొరకు దేవుడు నిలవ చేసి పెట్టాడు. మరి ఏది ఇంకా రాలేదంటే అది వాక్యం వలన భద్రం చేయబడిందంట. వాక్యం భూమి మీద ఇంకా ఉంది. ఈ పరిశుద్ధాత్ముడు ఎత్తబడితే, ఈ వాక్యం లేకుండా సంఘం ఎత్తబడితే ఈ భూమి అగ్ని చేత కాల్చబడింది. ఇప్పుడు వరకు కాల్చబడకుండా ఉండటానికి కారణము వాక్యం వలనే భద్రము చేయబడింది. ప్రపంచంలో వాక్యం ఉంది, ఇంకా ప్రపంచంలో విశ్వాసులు ఉన్నారు, ఇంకా ప్రపంచంలో సంఘం ఉంది. వారి కారణం వలనే భద్రంగా ఉంది లోకము. ఇది ఎప్పుడైతే ఎత్తబడతాడో, సంఘం ఎత్తబడిద్దో, లేకుంటే ఈ యొక్క వాక్యం లేకుండా ఎత్తబడుతుందో, అప్పుడు ఈ భూప్రపంచం మొత్తము దేవుడు చెప్పినట్లుగా అగ్ని కొరకు నిలవ చేయబడినది, కాలిపోద్దని రాయబడి ఉంది. అయితే నీవు ఎలా ఉన్నావు? అటువంటి ప్లేస్లో ఉన్నాం మనం అందరం అటువంటి ప్లేస్లో ఉన్నాం. ఆనాడు సొదొమ గొమొర్రా ప్రజలకు చెబుతుంటే వినపడలా, ఎవరు లెక్క చేయలా.
ఈనాడు మనం కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాం. అయితే ఇప్పుడున్న భూమి ఆకాశం కూడా అగ్ని కొరకు నిల్వ చేయబడి ఉన్నది. దాని నుండి తప్పించుకోవాలంటే దేవుని వాక్యానుసారంగా జీవించాలి. మనం వాక్యం పట్ల భయం కలిగి జీవించాలి. అలాగున్నప్పుడే మనం తప్పించుకోగలమని మీకందరికీ ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాం. దేవుడి మాటలు మన కోసం దీవించినట్లుగా ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ మితిలేని ప్రేమకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మీ దయచేత కృపచేత నా ప్రభువా మీరు అందించిన మాటలను బట్టి స్తోత్రాలు. సొదొమ గొమొర్రా పట్టణాల విషయాల్లో మీరు ఎంత కనికరపడ్డారో తండ్రి, ఎంత జాలి పడ్డారో. కృప చూపుటకు అవకాశం ఉందేమో చూడమన్నావు తండ్రి. నా కనికరమును ఆ పట్టణం మీద చూపుటకు ఏమన్నా అవకాశం ఉంటే చూడమని దేవదూతలకు చెప్పేవు తండ్రి. ఛాన్స్ ఎంత మాత్రము లేనందువలన వారిని కాల్చివేసినట్టుగా చూస్తున్నాం. దయగల తండ్రి, ఇప్పుడున్న భూమి ఆకాశం కూడా అదే అగ్ని కొరకు నిల్వ చేయబడి ఉందని చెప్పారు తండ్రి. నా ప్రభా మేము నాయన తండ్రి ఎలాగున్నాము, ఆనాడు సొదొమ ప్రజలు ఆలకించలేదు తండ్రి. ఈనాడు మేమైనా ఆలకించి ఆ ఉగ్రత నుండి తప్పించుకునే వారంగా ఉండటానికి సహాయం చేయమని, ఇలాంటి ఛాన్స్ మరలా వచ్చే అవకాశం లేదని నా ప్రభా నాయన ఈ ప్రపంచానికి చివరి అవకాశాలు మీరు ఇస్తున్నారని మేము గ్రహించిన వారమై మీ మాటలలో లోబడి నాయన మీరిచ్చే ఆ పరలోకానికి మేమందరం హక్కుదారులు అవునట్లుగా అపవాదికి వారి దూతలకు సిద్ధం చేసిన నిత్యాగ్నిని తప్పించుకునే వారులాగా ఉండటానికి సహాయం చేయమని, మీ బిడ్డలను దీవించి ఆశీర్వదించమని, మీరు వచ్చే వరకు ఈ లోకాన్ని సాధించే వరకు మీ భద్రతలో మీ బలమైన హస్తముల కింద మీ బిడ్డలు ఉండి దీవెనలకు ఆశీర్వాదాలకు పాత్రులగునట్లుగా సహాయం చేయమని యేసు ప్రభు నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తాం. Our address, Bethel Prayer Hall, Christian Brethren Assembly, NSP Colony, Kurichedu, Prakasham District, Andhra Pradesh, 523304.